ఏ గ్రామంలో ఏ పట్టణంలో చూసినా ఎవరిని కదిలించినా కూడా 27వ తారీఖు జరగబోయేటువంటి ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి రజతోత్సవ సభకు మేము సైతం కేసీఆర్ గారికి మద్దతుగా పాల్గొంటామని చర్చ జరుగుతున్నటువంటి యొక్క నేపథ్యంలో గౌరవనీయులు బతుకమ్మను ఒక ఉద్యమంలాగా ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ చరిత్రను తెలుపుతూ తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి బతుకమ్మను తెలంగాణ బతుకమ్మను ఆనాడు మహిళలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా సాగుతున్నటువంటి ఉద్యమంలో ప్రతి బతుకమ్మకు జై తెలంగాణ అని పేరు రాసేటువంటి విధంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మహిళలను గొప్పగా భాగస్వాములు చేసినటువంటి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు, ఎమ్మెల్సీ గారు, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల ప్రజలను, సింగరేణి కార్మికులను అందరినీ కూడా రజతోత్సవ సభలో భాగస్వాములు కావడంతో పాటు ఉద్యమ స్ఫూర్తిని మరి ఒకసారి చాటాలని ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చినందుకు అక్కగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక అబద్ధపు దొంగ ప్రచారాలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ గారికి గొప్ప పేరు వచ్చిందని ఆ యొక్క పేరును లేకుండా చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టునే లేకుండా చేయాలని ఎన్నికలలో 5-10 రోజులు ఎన్నికలు నందానంగా కూలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి ఈరోజు 16 నెలలు అయినా కూడా ఒక పిల్లర్ మాత్రమే చిన్నగా రిపేర్ చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ రిపేర్ను చేయకపోగా ఇలా గోదావరిని ఎండబెడుతున్నారు. మేడిగడ్డ నుండి సుందిళ్ళ నుండి ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేసి మిడ్ మానేరు రంగనాయక సాగర్, అన్నపూర్ణ సాగర్ వరకు కేసీఆర్ గారు గొప్పగా ఆలోచన చేస్తే ఇలా గోదావరిని ఎండబెట్టినటువంటి సందర్భంగా మేము పాదయాత్రగా ఈ కాళేశ్వరం విశిష్టతను, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనను ప్రజలకు తెలియజెప్పాలని పాదయాత్ర చేస్తే అక్కగారు ప్రత్యేకంగా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మాకు ఘనంగా మమ్మల్ని ఆశీర్వదించి మాకు స్వాగతం తెలిపినారు. వారికి కూడా మళ్ళా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళి రజతోత్సవ సభకు 3 నియోజకవర్గాల నుంచి వెళ్ళి కేసీఆర్ గారు మాకిచ్చినటువంటి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి బాధ్యతలను 5,000 మా నియోజకవర్గం నుండి, మంతని నుండి, అదేవిధంగా ధర్మపురి నుండి, అదేవిధంగా పెద్దపల్లి నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా అక్కగారు రావడం మాకు ఒక ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ ఈశ్వరన్న గారిని, ఈ యొక్క అక్కగారిని ఈ యొక్క పాత్రికేయుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం.